పునాదులు లేని రామప్ప గుడి అద్భుత కట్టడం. నీటిలో రాయి వేస్తే తేలుతుంది. అక్కడ రాతి శిల్పాలను తాకితే సుస్వరాలు పలుకుతాయి. మనం ఏ వైపు నుంచి చూసినా నందీశ్వరుడు మనల్నే చూస్తుంటాడు. ఆ రాతి డిజైన్లో దారం పట్టేంత సన్నని సందు ఎందుకు పెట్టారు? అసలు పునాదులు లేకుండా ఆ ఆలయాన్ని ఎలా కట్టారు? భూకంపం వచ్చినా ఆ కట్టడం ఎందుకు చెక్కు చెదరలేదు? అంతటి గొప్ప టెంపుల్ తెలంగాణలో ఎక్కడుంది? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. రామప్ప చరిత్ర అందరికీ తెలుసు, కానీ ఈ ఆలయంలో దాగి ఉండే ప్రత్యేకతలు మాత్రం కొందరికే తెలుసు. రామప్ప దేవాలయంలో శిల్ప సంపదకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. క్రీస్తు శకం 1213 సంవత్సరంలో నల్లటి గ్రానైట్ రాయిపై అనేక శిల్పాలను అతి సుందరంగా చెక్కడం అప్పటి శిల్పికి మాత్రమే సాధ్యమైంది. చరిత్ర చెప్తున్న ప్రకారం కాకతీయులకు చెందిన రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని కట్టించాడు. కానీ దేవాలయం పేరు మాత్రం అహర్నిశలు కష్టపడి నిరంతరం శ్రమించి ఆలయానికి ఒక రూపు తెచ్చిన రామప్ప అనే శిల్పి పేరునే పెట్టారు. సాధారణంగా శిల్పాలపై చెక్కే మనిషి ఆకారానికి 2 కాళ్ళు కనిపించేలా శిల్పులు చెక్కుతారు. కానీ ఇక్కడ రామప్ప శిల్పి చెక్కిన శిల్పంలో మాత్రం 3 వ్యక్తులకు గాను 4 కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. 3 వ్యక్తులకు 6 కాళ్ళు ఉండాల్సి ఉండగా ఇక్కడ 4 కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ప్రత్యేకంగా చూస్తే తప్ప ముగ్గురికి ఎవరి కాళ్ళు వాళ్లకే ఉన్నట్లు కనిపిస్తాయి. రామప్ప ఆలయం గర్భగుడిలో ఉండే ప్రధాన మండపంలో ఒక స్తంభం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సూది మొనదూరే అతి సూక్ష్మమైన 13 రంధ్రాలను ఒకే రాతిపై రామప్ప శిల్పి చెక్కడం శిల్పి యొక్క నైపుణ్యాన్ని మనం గుర్తించవచ్చు. శిల్పి చెక్కడంలో చిన్న పొరపాటు జరిగినా పూర్తి స్తంభాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎటువంటి సాంకేతికత లేని సమయంలోనే శిల్పి అంత సూక్ష్మమైన రంధ్రాలను చెక్కడం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. రామప్ప దేవాలయం గర్భగుడిలోకి వెళ్లే ప్రధాన ద్వారానికి కృష్ణుడు పిల్లనగ్రోవి పట్టుకుని ఉండే శిల్పాన్ని మనం గమనించాలి. విశేషం ఏమిటంటే నల్లటి గ్రానైట్ రాయిలో కృష్ణుడు పట్టుకున్న ఆ రాయిని స్మరిస్తే సప్త స్వరాలు మనకు వినిపిస్తాయి. ఆలయంలో ఉన్న ఇతర స్తంభాల్లో ఎక్కడా ఇటువంటి శబ్దాలు రాకపోవడం గమనార్హం. గర్భగుడి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో దర్వాజాకు ఇరువైపులా పేరని నృత్యం భంగిమలు మనకు కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు వారికి ప్రేరణ కలిగించడం కోసం నాట్యాన్ని ప్రదర్శించేవారిని చరిత్ర పుస్తకాల్లో రాసుకొచ్చారు. రామప్ప దేవాలయం ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. శివుని ఆజ్ఞ కోసం చూసే నందిలా కనిపిస్తుంది. ఇలాంటి నంది రామప్పలో తప్ప మరెక్కడా కనిపించదు. మరో విశేషం ఏంటంటే మనం నంది ఎటువైపు నుంచి చూసినా అది మనల్ని చూస్తుందనే విధంగా అనిపిస్తుంది. ఇక పునాదుల నిండా ఇసుకను నింపి ఓ భారీ కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనే అప్పట్లో సాహసమేనని చెప్పవచ్చు. నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వినియోగించారు. 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ 40 ఏళ్లు కష్టపడి భారీ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. 1819లో 8.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయినా సరే ఆలయం చెక్కు చెదరలేదు. అయితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు వేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నీటి మీద తేలియాడుతున్నాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం నిర్మించారు. మొత్తంగా రామప్ప దేవాలయాన్ని పూర్తి చేసేందుకు కాకతీయులకు 40 సంవత్సరాలు సమయం పట్టిందట. ఇప్పుడున్న సాంకేతికతతో అన్ని సదుపాయాలు కల్పించినా రామప్ప లాంటి మరో దేవాలయాన్ని నిర్మించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదని విశ్లేషకులు సైతం అంటున్నారు.